అయోధ్యానగరం పరిపాలిస్తున్నాడు దశరథ చక్రవర్తి గారు. సద్ధర్మంగా, ధర్మం అంటే ఏమిటి అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మాన్ని ప్రతి పురాణంలో వేదాల నుంచి ఆరంభమైంది. వేదం చెప్పి ధర్మం సత్యం వద ధర్మంచర, సత్యాన్ని వదిలిపెట్టకు, ధర్మాన్ని ఆచరించు. సత్యధర్మములే పరమాత్మ స్వరూపం. అంటే ఇవి కనబడవు. సత్యము అనేది కనబడదు, ధర్మం అనేది కనబడదు. అంటే ఆచరణ, నీ నడక ఎట్లా ఉండాలి, సత్యమైనటువంటి నడక, నీ చూపు చక్కగా ఉండాలి. నీవు చేసే పని పరులకు ఉపకారంగానే దైవ సేవ, ఇదే ధర్మం. ధర్మం అంటే నీవు చేయవలసినటువంటి పనులు ఏవి చేయాలి, ఏది చేయకూడదు అని చెప్పింది వేదం. అట్లాగే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమును ఆచరిస్తే ధర్మం నిన్ను ఏం చేస్తుందంటే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని నువ్వు ఆచరించడం నేర్చుకో. సద్ధర్మంగా దశరథ చక్రవర్తి గారు పరిపాలిస్తున్నాడు. ధర్మాన్ని వదిలిపెట్టలేదు. చూడండి, అయ్యా మాకు ధర్మం తెలియదు, ఏం తెలియదు, పురాణాలు ఏం లేదు, శ్రవణం ఏం లేదు, మాకేం తెలుసు అయ్యా ధర్మం అంటే ఏం తెలియదు. ప్రతి వాడికి పురాణాలు విన్నా వినకపోయినా ఈ ధర్మం అనేది అర్థం తెలియకపోయినా ఆచరిస్తున్నారు. ఆనాడు వ్యవసాయదారులు, కలెక్టర్ పోతున్నాడు కారులో, కొడుకుని తీసుకొని పోతున్నాడు. కొడుకుని తీసుకొని పోతుంటే నానా కారు ఆపమన్నాడు. కారు ఆపిండు. ఏందిరా ఆపండి, ఏం లేదు నానా, అగో ఆ చెట్లకు వేలాడిన క్యాపులు ఉన్నాయి, అదొకటి కావాలి. ఈ బండారు పిట్టలు ఈతనార తీసుకొచ్చి గూడు కట్టుకుంటాయి. అవి ఏమి ఇంజనీర్ అండి, అది ఎంత అల్లుడు అంటే కేవలం ఒక ఈతనార, అళ్ళనే బెడ్రూము, అళ్ళనే కిచెన్. వాహ్, గిజిగాడు అంటారు, బండారు పిట్ట అంటారు. ఈ కలెక్టర్ నీకు ఏం చేసిండు అక్కడ? వ్యవసాయదారుడు ఉంటే ఇటు రాని అనిపించిండు. ఆయన వచ్చిండా, ఏందయ్యా, ఏం లే ఇంకా గూడు తీసుకురాను. నువ్వెవరంటే కలెక్టర్ అన్నాడు. అబ్బు చెప్పింది చేయకపోతే ఏమవుతుంది? చెట్టెక్కింది. చెట్టెక్కి చూసే వరకు ప్రతి గూటిలో 2 పిల్లలు ఉన్నాయి. వీడి మనసు కరిగిపోయి దిగిండు. ఏమరా తీసుకురాకపోతే అంటే, అయ్యా అందులో ప్రతి గూటిలో పిల్లలు ఉన్నాయి, నేనే కనుక గూడు తీసుకొస్తే పిల్లల కోసం తల్లి ఏడుస్తుంది, ఆ గోస నాకు తగులుతుంది, అందుకే నేను తిన్నాను. వాడి యొక్క ధర్మానికి, వాడి దయాగుణానికి సంతోషించి కలెక్టర్ 10,000 రూపాయలు ఇచ్చినవాడు. ఇది ఏ శాస్త్రం తెలుసుకుందో? ఏం లేదు, నీకు ఏది కలుగుతుందో, ఏది నీకు మంచి అవుతుందో అది ఎందుకు అణిది, అదే ధర్మం. ఏది నీకు ఇష్టం కాదో, ఏది నీకు ఆయాసం అవుతుందో అది ఇతరులకు చేయదు, ఇదే ధర్మం. దశరథ చక్రవర్తి గారి పరిపాలనలో నెలకు 3 వానలు పడుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. పార్వతి, అతనికి 3 భార్యలు. కౌసల్య, మగధజ